హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకోసం ఒక చిన్న వీడియోతో అయితే వచ్చేసాను. చూడండి, ఇప్పుడే ఆర్డర్ అయితే వచ్చింది. ఏంటి అనుకుంటున్నారా? బ్యాంగిల్స్ అండి ఇవి. వీటి కాస్ట్ నేను మధ్యలో చెప్తాను. చూడండి, ప్రిన్స్ బాబు ఓపెన్ చేస్తానని ఓపెన్ చేస్తున్నాడు. ఈ బ్యాంగిల్స్ ఎందుకంటే నేనైతే రెడ్ బ్యాంగిల్స్ చేసుకుందామని ఆర్డర్ పెట్టాను. బయట 2.8 సైజ్ అయితే ఎక్కడ దొరకట్లేదు. అందుకనే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, అలాగే మంచి క్వాలిటీతో కూడా ఉన్నాయి. చూడండి, ప్రిన్స్ ఎలా ఓపెన్ చేస్తున్నాడో. టైట్గా ఉండే రావట్లేదు. చూడండి బ్యాంగిల్స్ చాలా షైనింగ్గా, చాలా కలర్గా, చాలా బాగున్నాయి. చూడండి, 3 సైజెస్లో అయితే ఇవి వచ్చాయి. ఇవి సింగిల్ బ్యాంగిల్స్గా ఉపయోగించుకోవచ్చు, మళ్ళీ మనం సెట్స్లా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మనకు నచ్చిన స్టైల్లో, నచ్చిన డిజైన్స్తో, నచ్చిన కలర్తో అయితే మనం చేసుకోవచ్చు. బయట అయితే మనకి మ్యాక్సిమం సెట్ అయిపోయే కలర్స్ అయితే దొరకవు కదా అంత పర్టికులర్గా. అదే ఈ బ్యాంగిల్స్ అయితే మనం ఓన్గా మనకి నచ్చినట్టు, నచ్చిన కలర్తో బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని అయితే చేశాను, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, నేనైతే సింగిల్సే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఏ డ్రెస్ మీదకైనా మనం ఈజీగా ఇలా రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి, చాలా అయితే బాగుంటాయి. స్టోన్స్, థ్రెడ్, కొంచెం గమ్ మాత్రమే యూజ్ చేస్తాను నేను. ఈ మూడు ఉంటే కనుక మనకి నచ్చిన కలర్లో, నచ్చిన స్టైల్లో బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే 4-5 మోడల్స్ అయితే చేశాను, అది ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. చూడండి, ఇలా ఓపిక్గా చేసుకుంటే మాత్రం బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. మనకు నచ్చిన స్టైల్లో కాబట్టి మనం ఓపిక్గానే చేసుకుంటాం. ఏ డ్రెస్ మీదకైనా సరే 5 or 10 minutesలో రెడ్ బ్యాంగిల్స్ అయితే అయిపోతాయి. చూడండి, నేనైతే ఇలా చేశాను. చూడండి, ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను వాటి కోసమే యూజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను చేసినవి అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇందాక మీరు చూశారు కదా ఆ బ్యాంగిల్స్ ఇవి. బయట అయితే ఇంకా ఇవి ఎక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. ఇలా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది మనకైతే. చూడండి, అన్నీ సింగిల్సే చేశాను. ఇంకా ఇప్పుడు ఉన్న వాటితో సెట్స్ అయితే చేస్తాను. చూడండి, నేను చేసిన బ్యాంగిల్స్ అయితే ఇవి. మీలో ఎంతమందికి థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.